రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని చిన్ముద్రలో కూర్చొని శ్వాస మీద దృష్టి పెట్టండి. కొన్ని క్షణాలు పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ఉండండి. అందరూ ముక్కుతో గాలి పీలుస్తూ గొంతు వరకు గాలి పీల్చండి. అలానే వదలండి. నెమ్మదిగా చేయండి, స్పీడ్గా వద్దు. అలా 3 టైమ్స్ చేయండి. ముక్కు నుంచి గొంతు వరకు గాలి పీలుస్తూ. ఇప్పుడు ఛాతీ వరకు గాలి పీల్చే. ఇది కూడా 3 టైమ్స్ చేయండి. మీ దృష్టి అంతా శ్వాస మీదే ఉంచుకోండి. పీల్చే గాలి మీద వదిలే గాలి మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇప్పుడు నాభి వరకు గాలి పీల్చడానికి ప్రయత్నం చేయండి. స్లోగా ప్రయత్నం చేయండి. అలానే వదలండి. ఇది 3 టైమ్స్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము అకార ప్రాణాయామ చేద్దాము. అంటే ముక్కుతో గాలి తీసుకొని నోటితో అకారము, మీ అందరికీ తెలుసు, అది అందరు చేసేదే. ఓకే, డీప్ బ్రీత్. 1 అకార ప్రాణాయామ. ఇప్పుడు ఉకారము. డీప్ బ్రీత్. ఇప్పుడు మకార ప్రాణాయామ. డీప్ బ్రీత్. ఇప్పుడు అకార ఉకార మకారాలు. డీప్ బ్రీత్. ఇప్పుడు ఓంకారం. డీప్ బ్రీత్. ప్రార్థనా గీతము. మీరు యోగేన చిత్తస్య పదేన వాచా కలిపి చెప్పేద్దాము. మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిన్ ప్రాంజలిన్ ప్రాణతోస్మిన్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్థ. అందరికీ శుభోదయం. అందరూ రెండు చేతులు స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్వస్థ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9
10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాస. రెండు మోచేతులు నడుము కాంచి పిడికిలు బిగించండి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 6, 5, 4, 3, 2, 1. శ్వాస. రెండు చేతులు ఇట్లా పెట్టేసేయండి, చాపండి. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్ళంతా ఇట్లా నెడుతున్నట్టు. 1, 2. భుజాల మీద కొంచెం భారం పడుతుంది, గమనించండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు చేతులు నిలిపించండి, ఆ పెయిన్ తగ్గుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7. స్వస్థ. ఇప్పుడు కుడి భుజాన్ని పైకెత్తాలి, కుడి చెవి కాంచే ప్రయత్నం చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రెండు భుజాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్థ. భుజాలు గుండ్రంగా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 6, 5, 4, 3, 2, 1. స్వస్థ. ఇప్పుడు రెండు చేతులు ఇలా క్రాస్గా పెట్టేసేసి బొట్న వేళ్ళని ఇట్లా లాక్ చేసి పెట్టేసేసి వేళ్ళని ఇలా పెట్టండి. మోచేతులు వీలైనంత వరకు స్ట్రైట్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు 4, 8 వేళ్ళని ముడవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేయి మార్చుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. శ్వాస. ఇప్పుడు కొంచెం నడుమును సెట్ చేసుకొని రెండు చేతులు నమస్కార ముద్రలో నేలకు పెట్టేసేసి స్లోగా గాలి పీల్చుకుంటూ చేతులు పైకెత్తండి. కొంచెం స్ట్రైట్ కావాలి అంటే కొంచెం అటు ఇటు ఊగినా కూడా స్ట్రైట్ అవుతుంది. చేయిదండలతో చెవులను మూసేసేయండి. వీలైనంత వరకు 30 సెకండ్స్ ఉండటానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని ఎక్కడ భారం పడుతుందో గమనించండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు దించేసేయచ్చు. గమనించండి, వెన్నెముక సాగుతుంది. స్వస్థ. ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ వైపు ఆంచి పెట్టండి. ఒకవేళ ఇబ్బంది ఉందన్న వాళ్ళు అది ఆంచకుండా ఈ కుడి తొడ మీద చేయి పెట్టండి. అంటే ఈ కాలు లేవకూడదు. ఇట్లా లేస్తుంది అనుకుంటే ఈ చేయి ఇక్కడ పెట్టండి. లేదు మామూలుగా చేసేవాళ్ళు అయితే ఇలా పెట్టేసేసి కుడి చేయి పైకి ఎత్తండి. కుడి చేయి స్ట్రైట్గా ఉండాలి, మోచేయి వంచకూడదు. ఫ్లాపింగ్ ఇట్లా చేయండి, గాలి పిలుసు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ పక్కటెంకల మీద దృష్టి పెట్టండి. 9, 10. హోల్డ్ చేయండి. చేసి తల పైకి పెట్టేసేయండి. ఈ రూఫ్కి ఆపోజిట్గా పెట్టేసేయండి. ఈ కటి భాగం ఇక్కడి నుంచి ఇదంతా స్ట్రెచ్ గమనించండి. కొంచెం పెయిన్గా ఉంటుంది, దాని మీదే దృష్టి పెట్టండి కొన్ని క్షణాలు. స్వస్థ. స్లోగా. ఇప్పుడు కుడి చెయ్యి పెట్టేయండి. ఇబ్బంది అనుకున్న వాళ్ళు
ఈ చేయి తీసుకొచ్చి ఇట్లా పెట్టినా కూడా లేవదు, అది కూడా సేమ్ ప్రభావం అంతే ఉంటుంది. ఇప్పుడు చేయి పైకి ఎత్తండి, ఇలా చేయండి. 1, వీలైనంత వరకు మోచేతిని వంచకుండా ఉండే ప్రయత్నం చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్థ. నెమ్మదిగా లేవండి. కొంచెం ఈ భాగం పెయిన్గా ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని హోల్డ్ చేయలేదా? ఓకే, హోల్డ్ చేసి తల రూఫ్ ఆపోజిట్గా తిప్పండి. మెడని తిప్పండి. మెడలోని ట్విస్ట్ని గమనించండి. ఎక్కడైతే మనకు భారం పడుతుందో అక్కడ మీ దృష్టిని పెట్టండి. స్వస్థ. ఇప్పుడు ఈ భాగం కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం నడుముని తిప్పితే అది సెట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, రివర్స్ 6, 5, 4, 3, 2, 1. స్వస్థ. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజెస్ చేద్దాము. అందరూ గాలి పీల్చుకుంటూ స్లోగా ఎడమ వైపు తలని తిప్పండి. 1, 2, గాలి వదులుతూ ఒకవైపు, గాలి పీలుస్తూ ఒకవైపు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్థ. తలని సెంటర్కి తీసుకొచ్చేసేసి ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ గాలి పీల్చుకుంటూ తలపైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు అందరూ గాలి పీలుస్తూ ఒకసారి తల పైకెత్తండి. మన మొహం రూఫ్కి ఆపోజిట్ ఉండాలి. పూర్తిగా మెడని, పూర్తిగా తలని వీలైనంత వరకు పెట్టేసేసి ఇప్పుడు కింది దవడ బాగా వెడల్పు చేయండి. బాగా నోరు తెరిచిపెట్టాలి. వీలైనంత వరకు ఎంతవరకు నోరు తెరవగలిగితే అంతవరకు నోరు తెరవండి. ఒక పెద్ద లడ్డు బట్టి అంత తెరవాలి. ఇప్పుడు పైకి కిందకి ఆడించాలి. కింద పెదమని పై పెదమి మీదకి వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మెడ దగ్గర స్ట్రెచ్, మెడ మీద చేపెట్టుకున్నా కూడా మీకు మెడ దగ్గర స్ట్రెచ్ తెలుస్తుంది. ఈ చెవుల దగ్గర కూడా భారం పడుతుంది, గమనించండి. వీలైనంత వరకు 10 to 15 టైమ్స్ చేయండి. నోట్లోంచి కూడా మనకు ఒక చేదులాగా ఒక ఇది అనిపిస్తుంది. స్వస్థ. ఇప్పుడు అందరూ ఎడం చెవిని ఎడం భుజాన్ని కాంచాలి, భుజం లేపద్దు. 1, 2, 3, 4, 5. ఈ స్ట్రెచ్ని, మెడ దగ్గర స్ట్రెచ్ని గమనించండి. 6, 7, 8, 9, 10. స్వస్థ. ఇప్పుడు మెడ మాత్రమే తిప్పి వెనక్కి, మన సీటు వెనక భాగం కనిపించాలి. చేయండి. 1, కళ్ళు కూడా స్ట్రెచ్ అవుతాయి. 2, స్లోగా చేయండి. 3, 4,
5, 6, 7, 8, 9, 10. స్వస్తి. ఇప్పుడు కళ్ళు మూసుకొని తల గుండ్రంగా తిప్పండి, కళ్ళు తెరిచేయద్దు. ఇది ఎవరు? 1, 2, 3, 4, 5, 6, రివర్స్ 6, 5, 4, 3, 2, 1. స్వస్తి. ఇప్పుడు కళ్ళు తెరిచి కాళ్ళు చాపేసేయండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. కొన్ని క్షణాలు శిథిల దండాసనలో కూర్చోండి, వెనక్కి కాస్త రెస్ట్ అవ్వండి, కొన్ని క్షణాలు మాత్రమే. స్వస్తి. ఇప్పుడు దండాసనలోకి వచ్చేసేయండి. ఈ పాదం వేళ్ళు ఆకాశాన్ని చూసేటట్టు పాదాలు స్టిఫ్గా మీ వైపు లాక్కొని పెట్టుకోండి. ఇది ఇబ్బంది ఉన్న వాళ్ళు చేతులు ఇక్కడ పక్కన పెట్టుకోండి, లేకపోతే హాయిగా చేతులు కట్టుకోండి, వెన్నుముక స్ట్రైట్గా పెట్టండి. పాదం వేళ్ళు మాత్రమే ముడవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్థ. ఇప్పుడు పాదాలని పూర్తిగా చాపేసేయండి, పిక్కల్ని గట్టిగా నేల కొత్తి పెడితే మడమలు లేస్తాయి. కొన్ని క్షణాలు వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు వాటిని ముందుకు వెనక్కి ఆడిద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్తి. ఇప్పుడు రెండు పాదాలని దగ్గరికి జోడించేసి బొట్టన వేళ్ళ దగ్గర ఈ బొమ్మని కొట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు పాదాల మధ్య కొంచెం దూరం పెట్టి బొట్టన వేళ్ళని ఆంచి పెట్టండి, పడుకోబెట్టండి. ఇప్పుడు బొట్టన వేళ్ళు ముందుకి, చిటికెన వేళ్ళని పక్కన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్వస్తి. ఇప్పుడు అక్కడ పాదాలు అక్కడ ఉంచేసేసి రొటేషన్ చేయండి, తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, రివర్స్ 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు పాదాలని దగ్గరకు పెట్టేసేయండి, తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, రివర్స్ 6, 5, 4, 3, 2, 1. 6:15 వరకా సార్ క్లాస్? 6:15 వరకా సార్? అంతే, 6:15. ఓకే, టైం చూసుకోండి. అందరు మైత్రేయాసనకి వచ్చేసేయండి. ఇప్పుడు ఎడం పాదం చాపి ఎడం మోకాలు ఛాతి వరకు ఉండేటట్టు వంచండి ముందుకి, పాదం కూడా ముందుకు చాపండి. ఇప్పుడు కుడి పాదాన్ని కూడా కొంచెం లేపి పైకి చాపండి పూర్తిగా. ఇప్పుడు సైక్లింగ్. 1, 2, 3, 4, 5, 6, రివర్స్ 6, 5, 4, 3, 2, 1. స్వస్థ. ఇప్పుడు రెండు పాదాలు మడిచేసేసి రెండు పాదాలని ఛాతి వరకు మోకాళ్ళు వచ్చేటట్టు చూసుకోండి, వీటిని కూడా ముందుకు వెనక్కి సాగదీయాలి. 1, 2, 3, 4, 5, 6. ఎంతవరకు వీలుంటే అంతవరకే చేయండి. రివర్స్ 6, 5, 4, 3,
1 స్వస్థ. ఇలానే వీలైతే పడుకోండి, మైత్రేయాసనంలో చేయకపోయినా పర్వాలేదు, అమృతాసనంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎడం కాలు 90 degrees లేపండి, ఎడం వైపే పెద్ద సున్నా చుట్టండి. 1 2 పాదాన్ని సాగదీస్తే మోకాల్లో వంపు రాదు. 3 4 5 రివర్స్. 5 4 3 2 1 స్వస్థ. ఇప్పుడు కుడికాలు 1 కుడివైపు మాత్రమే. 2 3 4 5 రివర్స్. 5 4 3 2 1 స్వస్థ. కాలు చాపేసి ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకున్నప్పుడు ముక్కుతో గాలి తీసుకొని ముక్కుతో వదిలేసేయండి. స్లోగా తీసుకుంటే మన శరీరం కూడా సాధారణ స్థితికి వస్తుంది. కొన్ని క్షణాలు మాత్రమే విశ్రాంతి. మళ్ళీ వీలైతే మైత్రేయాసనకి రండి, లేకపోతే అమృతాసనంలోనే. ఇప్పుడు 2 కాళ్ళు పైకి లేపండి. నడువు నొప్పి ఉన్న వాళ్ళైతే కాళ్ళు మడవండి, లేకపోతే డైరెక్ట్ 90 degrees లేపాలి. ఈ బొట్టన వేళ్ళు 2 లాక్ చేసేస్తే మోకాళ్ళు వంగవు. ఇప్పుడు పెద్ద సున్నా చుట్టాలి. 1 2 3 రివర్స్. 3 ఇది కొంచెం కష్టం కాబట్టి 2 1 స్వస్థ. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. అమృతాసనంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు 2 చేతులు నడుము ఇరువైపులా బోర్లించేసి 2 కాళ్ళు మడిచేసేయండి. అమృతాసనంలోనే, మైత్రేయాసనం కాదు, నేను మడిచేసేసేయండి 2 కాళ్ళు. మర్కటాసనం చేద్దాము. 2 చేతులు మెడకి క్లబ్ చేసి మెడ కింద పెట్టుకోండి. 2 చేతుల్ని కలిపి పెట్టుకొని కాళ్ళు కుడివైపు, పాదానికి పాదం మీద పాదం ఉండాలి, మోకాల మీద మోకాలు ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. 2 కాళ్ళు కలిపే ఉండాలి. కాళ్ళు ఎడం వైపు, తల కుడివైపు. 1 నడుములో ట్విస్ట్ గమనించండి. 2 3 4 5 6 స్వస్థ. ఇప్పుడు 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్, ఒక అడుగు గ్యాప్ పెట్టండి. పెట్టేసి ఎడం కాలు ఎడం వైపు కాలు మడిచే పడుకోబెట్టండి. పూర్తిగా నేల కానాలి, తొడ నుంచి పాదం వరకు. ఇప్పుడు కుడి మోకాల్ని ఎడమ అరికాలకి ఆంచే ప్రయత్నం చేయండి. తల కుడివైపు తిప్పండి. కొన్ని క్షణాలు కుడితడ మీద భారాన్ని గమనించండి. ఇప్పుడు 2 సేమ్ పక్కకి. వీలైనంత వరకు మోకాలు అరికాలకి టచ్ అయ్యేటట్టు చూడండి. 3 4 5 6 7 8 9 10 స్వస్థ. ఇప్పుడు అలానే కాళ్ళు మడిచుంచేసేసి చేతులు కూడా బోర్లించి పెట్టేసేయండి. ఒకవేళ ఇబ్బంది అనుకున్న వాళ్ళు చేతుల్ని కొంచెం పిరుదుల కింద అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నడుమును లేపాలి. కందరాసనం. నెమ్మదిగా నడుమును లేపే ప్రయత్నం చేయండి. గడ్డం ఛాతి కానాలి, అంటే అంతవరకు నడుమును లేపాలి. కొన్ని క్షణాలు ఉండే ప్రయత్నం చేయండి. 10 to 15 seconds. స్వస్థ. దింపేసేయండి. ఇప్పుడు కొంచెం మడమలెత్తి కాళ్ళని ఇంకొంచెం తొడల వరకు తీసుకెళ్ళచ్చు. మడమలు పైకెత్తితే 2 మడమలు ఈ తొడల దగ్గర ఆంతాయి. ఇప్పుడు
నడుము పైకి లేపండి. వీలుంటే మడమలు పట్టుకోండి, లేకపోయినా పర్వాలా పిరుదుల కింద అయినా చేపెట్టుకోవచ్చు. ఎవరు వీలు అలా చేసేయండి. వీలైనంత వరకు నడుమును లేపడానికి ప్రయత్నించండి. ఈ కోర్ మజిల్స్ అన్నీ ఇదైతే దృఢపడతాయి. బ్యాక్ పెయిన్ కూడా మంచిది. శ్వాస నెమ్మదిగా దిగండి. ఇప్పుడు ఒక్క క్షణము కాలు చాపుకొని శ్వాస మీద దృష్టి పెట్టండి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. కాలు చాపి దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఎడం కాలు మడవండి. కుడి పాదాన్ని తీసుకొచ్చి ఎడం మోకాలు మీద పెట్టండి. పెట్టేసేసి కుడి కాల్ని మోకాల్ని ఊపుతూ ఉండండి. ఒక 10 టైమ్స్ కుడి మోకాల్ని పైకి కిందకి ఊపుతూ ఉండండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. ఒకవేళ కష్టమైతే దాని మీద చేయి పెట్టి కూడా కిందకి నెట్టచ్చు. స్వస్థ. ఇప్పుడు కుడి కాలు మడిచేసి ఎడం పాదం కుడి మోకాల మీద పెట్టేసేసి ఎడం కాలుని కూడా కిందకి పైకి మోకాల్ని ఊపుతూ ఉండండి. స్వస్థ. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ కుడి కాలు తీసుకొచ్చి కుడి పాదం తీసుకొచ్చి ఎడం మోకాల మీద పెట్టేసేయండి. పెట్టేసేసి తల లేపి రెండు చేతుల్ని ఎడం చేయమో ముందుకి, కుడి చేయమో ఈ కింద ఈ పాదం మధ్యలో సందు ఉంటుంది కదా తొడ దగ్గర, ఇలా కుడి ఎడం కాలు లేపేసేసి రెండు చేతుల్ని క్లబ్ చేసేయండి. మోకాల కింద పెట్టండి, ఎడం మోకాల కింద పెట్టేసి తల లేపండి. కాలు ఇలానే ఉండాలి. తల ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళు తల లేపొద్దు, ఇలా ముందుకు చూస్తూ ఉండండి. కుడి తొంటి మీద పడే భారాన్ని గమనించండి. ఇది సయాటికాకి మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు పాదాన్ని ఎడం పాదాన్ని పైకి పెట్టేసేయండి. 90 degrees లేపండి. వీలైతే చేయగలిగిన వాళ్ళు లేచి కూర్చోవచ్చు. ఇట్లా 1 లేచి కూర్చోండి. ఇలానే కాలు మడిచేసేసి అంటే రోల్ అవ్వచ్చు ముందుకి వెనక్కి. 1 ఒకసారి అర్థం కాకపోతే చూడండి, ఇలా కాలు పైకి పెట్టేసేసి 1 2 ఎంతవరకు వీలుంటే అంతవరకే చేయండి. 3 4 5 స్వస్థ చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పడుకొని ఇప్పుడు కుడి కాలు మడిచేసేసి ఎడం పాదాన్ని కుడి మోకాల మీద పెట్టేసేయండి. పెట్టేసేసి ఈ కుడి కాలు కింద రెండు చేతులు క్లబ్ చేసి పట్టుకోండి. తల లేపి శుచిరంధ్రాసన అంటారు దీన్ని. కొన్ని క్షణాలు ఈ ఆసన స్థితిలో ఉండండి. ఎడం తంటి మీద పడే భారాన్ని గమనించండి. ఇప్పుడు ఈ కాల్ని 90 degrees లేపండి. లేపేసి ముందుకు వెనక్కి రోల్ అవ్వటానికి ప్రయత్నించండి. ఎంతవరకు వీలుంటే అంతవరకే చేయండి. ముందుకు వెనక్కి ఇబ్బంది పడుతూ చేయొద్దు. స్వస్థ. ఇప్పుడు పడుకొని రెండు కాళ్ళు చాపి కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ రెండు కాళ్ళు మడవండి. మడిచేసేసి రెండు కాళ్ళని రెండు చేతులతో కలిపి పట్టేసుకోండి. పైన పట్టుకోవచ్చు, అంటే కింద పట్టుకుంటే లేవలేరు. ఇప్పుడు రోల్ అవ్వండి, కూర్చుంటాం పడుకోవటం చేయండి ముందుకి వెనక్కి. ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. మనం పవన ముక్తాసనంలో చేశారు లింగే, కానీ అది చెప్పట్లేదు. స్వస్థ.
అందరూ పడుకోండి. కొన్ని క్షణాలు దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేసేయండి. ఇప్పుడు అందరూ బద్ధకోణాసన బటర్ఫ్లై లాగా 2 కాళ్ళు పెట్టేసేయండి మడిచి. ఇప్పుడు కాళ్ళను ఊపుతూ ఉండి మీ పొట్ట మీద ధ్యాస పెట్టండి. మీ పొట్ట చేయి పెట్టి కూడా చూసుకోండి, చాలా లోపలికి వెళ్ళిన భావనగా తెలుస్తుంది. కాళ్ళను ఊపండి. స్వస్థ. ఇప్పుడు కాళ్ళను చాపి ఎడం వైపు తిరిగి పడుకొని లేచి కూర్చోండి. కూర్చొని మార్జరీయాసనకి వచ్చేసేయండి. స్పీడ్ అవుతుందా సార్? మార్జరీయాసనకి వచ్చే ప్రయత్నం చేయండి. మార్జరీయాసనలో 2 మోకాళ్ళ మధ్య 2 పాదాల మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండాలి. చేతుల దగ్గర కూడా ఉండాలి. చేతులు పెట్టేసుకొని చెయ్యి కాలు పాదం ఒకటే లైన్లో ఉండాలి. అటు ఇటు గ్యాప్ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు మెడతో గాలి పీలుస్తూ వదులుతూ క్యాట్ అండ్ కౌ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేల బారుగా 1 2 3 నడుము సన్నబడుతుంది. 4 5 6 7 8 9 10. స్వస్థ. ఇప్పుడు కొంచెం నడుము తిప్పండి. 1 2 3 4 5 6 రివర్స్ 6. కొంచెం నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చేయకండి, లేకపోతే జాగ్రత్తగా చేయండి. దాని కింద ఏదైనా మ్యాట్ మెత్తది పెట్టుకొని. 4 3 2 1. స్వస్థ. ఇప్పుడు 2 అరచేతుల్ని నేలకి బాగా తన్ని పెట్టి ఉంచండి. అరచేతుల్ని వెడల్పు చేయండి. వేళ్ళని బాగా వెడల్పు చేయండి. బాగా తన్ని పెట్టి ఉంచండి. ఉంచి ఇప్పుడు ఎడం పాదాన్ని తీసుకొచ్చి ఎడం చేయి పక్కన పెట్టాలి. మ్యాట్ అవతల పెట్టడానికి ప్రయత్నించండి. ఇట్లా ఇది పృష్ఠాసన్ బల్లిది. 2 3 4 5 6 7 8 9 10. స్వస్థ. ఇప్పుడు అలానే మార్జరీయాసనలోకి వచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ ఎడం కాలు తీసుకొచ్చి ఎడం పాదం ఎడం చేయి పక్కన పెట్టేసేయండి. పెట్టేసేసి ఎడం చేయి మడవండి. అలానే కుడి చేయి మడవండి. ఈ మోకాలు కిందకుంది కదా, కుడి మోకాలు, దాన్ని వేళ్ళని కాస్త కుడికాలు చాపి వేళ్ళ మీద భారం పెట్టేసేసి కాళ్ళని పైకి లేపండి. పైకి అంటే గాల్లో ఉండాలి, నేల మీద ఉండకూడదు. ముందుకు చూడండి. వెనక కాలు చాపాలి. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే మోకాలు నేల కాంచండి. ఇప్పుడు నుదురు నేల కాంచే ప్రయత్నం చేయండి. ఇబ్బంది అయితే వద్దు. పూర్తిగా శరీరం సాగుతుంది. స్వస్థ. అంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టేసేసి ఈ కాలు లేపాలి. అంటే ఇటు తిరిగి చేస్తే అర్థమవుతుంది. ఇలా ఈ కాలు లేపి ముందుకు చూడాలి. ముందుకు చూసి వీలైతే నుదురు నేల కాంచే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మోకాలు నేల కానిచేసేసి లేవండి. ఇప్పుడు కుడికాలతో ట్రై చేద్దాము. మళ్ళీ కుడికాలు తీసుకొచ్చి మ్యాట్ అవతల పెట్టండి. కుడి చేయి పక్కన, చేతులు మాత్రం బాగా నేలకు తన్ని పెట్టి ఉంచాలి. ఉంచి ఇప్పుడు 2 చేతులు కుడి చేయి ఎడం చేయి మడిచేసేసి వెనక కాలు కూడా సాగదీయండి. ముందుకు చూడండి. వీలైతే చేయగలిగిన వాళ్ళు నుదురు నేల కాంచండి. ఉండగలిగినంత సేపు ఉండండి. స్వస్థ. ఇప్పుడు కాల్ని నేల కాంచి మోకాల్ని ఈ కాలు వెనక్కి పెట్టేసేయండి. పెట్టి అలానే బోర్లా పడుకోండి. పడుకొని తల పైకి ఎత్తండి. ఇది కొంచెము శ్వాస వేగంగా ఉంటుంది కాబట్టి తల పైకి పెట్టేసేసి ముక్కుతో గాలి తీసుకొని నోటితో వదిలేసే ప్రయత్నం చేయండి. ఒక ఇబ్బంది అనుకుంటే లేకపోతే ముక్కుతో గాలి తీసుకొని ముక్కుతో కూడా వదిలేయచ్చు. కొంచెం శ్వాస రేటు ఎక్కువ ఉంటుంది, గమనించుకుంటూ ఉండండి. స్వస్తి. ఇప్పుడు 2 చేతుల కింద పెట్టేసేసి ఎడం కాలితో ఎడం పెరుగు మీద కొట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 కాళ్ళు. 10 9 8 7 6 5 4 3 2 1. స్వస్థ. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోండి. మకరాసనకు వచ్చేసేయండి. 2 పాదాలు పెట్టేసేసి గడ్డను 2 చేతుల మీద పెట్టేసేయండి. ఇప్పుడు కుడి చెవి పడుకోబెట్టండి. కుడి చెవి చేతులు కానే పెట్టి ఉంచండి. ఇప్పుడు ఎడం వైపు మళ్ళీ ఎడం చెవి నేల కాంచండి. ఇప్పుడు అందరూ పక్కకు తిరిగి ఎడం చేయి తల కింద దిండులాగా పెట్టుకొని పక్కకు తిరిగి పడుకోండి. ఇప్పుడు కుడి చేయి సపోర్ట్తో లేచి కూర్చోండి. ఇప్పుడు మనం చక్ర ధ్యానం చేద్దాము. ఒక 15 to 20 minutes. అయితే అందరు ఎవరికి వీలుగా వాళ్ళు కూర్చోండి. ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. కాళ్ళు చాపైనా కూర్చోవచ్చు, గోడకైనా కూర్చోవచ్చు. వీపు గోడకు పెట్టి కాళ్ళు చాపి కూర్చోండి. కాళ్ళు చాపిన వాళ్ళు ఎడం పాదం మీద కుడి పాదం వేసి కూర్చోండి. వన్స్ కూర్చున్నాక కదలకుండా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. మీకు ఎలా వీలుంటే అలా కూర్చోండి. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు తీసుకోండి. దీర్ఘంగా గాలి పీల్చుకుంటూ అంతే దీర్ఘంగా గాలి వదులుతూ కూర్చోండి. మనం దీర్ఘ శ్వాసలు తీసుకోవటం వల్ల శరీరం సాధారణ స్థితికి వస్తుంది. ఒక్కసారి చంద్రనాడి చేద్దాము. అప్పుడు పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వస్తుంది. అందరూ కుడి ముక్కు మూసేసి ఎడం ముక్కుతోనే గాలి తీసుకొని ఎడం ముక్కుతోనే గాలి వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్వస్థ. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, వదిలేసేయండి. మళ్ళీ తీసుకోండి, వదిలేసేయండి.
మళ్ళీ ఒకసారి తీసుకోండి, వదిలేసేయండి. శరీరంలో ఎటువంటి బిగింపు లేకుండా కూర్చోండి. కూర్చొని ఇప్పుడు అందరూ శ్వాస మీద దృష్టి పెట్టండి. అంటే మనం రెండు ముక్కు రాళ్ళ ద్వారా పీల్చే గాలిని, వదిలే గాలిని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి, తర్వాత సహస్రారం 7వది ఉంటుంది. ఇప్పుడు వాటి మీద కాసేపు ధ్యానం చేద్దాము. అయితే మీ అందరికీ తెలుసు షట్చక్రాలు ఏమేంటో. మొదటిది మూలాధార చక్రం ఉంటుంది, అది రెక్టం దగ్గర ఉంటుంది, అది భూమికి ఆపోజిట్గా ఫేస్ చేసి ఉంటుంది. దాని తర్వాత స్వాదిష్టాన అంటే మలమూత్రాదులకి పైన నాభికి కింద భాగంలో ఉంటుంది. ఈ మూలాధార చక్రమేమో 4 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది, స్వాదిష్టాన 6 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. ఇదేమో వెన్నుముకకి వెనుక భాగంలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మణిపూరక చక్రం. మణిపూరక చక్రం నాభి స్థానంలో ఉంటుంది, అది 10 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి, గమనించుకోండి, అలా భావన చేసుకోండి. నెక్స్ట్ అనాహత చక్రం, అది గుండె దగ్గర ఉంటుంది, అది కూడా వెన్నుముకకి వెనుక భాగంలోనే ఉంటుంది. ఇది 12 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. నెక్స్ట్ గొంతు దగ్గర విశుద్ధి చక్రం ఉంటుంది, అది 16 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. దాన్ని కూడా గమనించుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల మధ్యలో కొంచెం లోతుగా ఉంటుంది, ఇది 2 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. నెక్స్ట్ సహస్రారం తల మీద ఉంటుంది, 1000 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది. దాన్ని మీరు ఇట్లా భావన చేసుకోండి, మన తల మీద పెద్ద పుష్పం ఉన్నట్టు, కలువ పువ్వు, తామర పువ్వు, దానికి 1000 రెక్కలు కలిగినట్టు భావన చేసుకోండి. అలా భావన చేసుకుంటుంటే కొంతమందికి తల బరువుగా అనిపిస్తుంది, దానివల్ల ఏమీ కాదు. ఇవి మన శరీరంలో ఉన్న చక్రాలు. ఇప్పుడు వాటి మీద కొంచెం సాధన చేద్దాము. వాటికి బీజాక్షరాలు ఉంటాయి, వాటితో సాధన చేద్దాము. ఇప్పుడు అందరూ మూలాధార చక్రం మీద మీ దృష్టి పెట్టండి, దాన్నే గమనిస్తూ ఉండండి. ఇది 4 రెక్కలు కలిగిన పుష్పం వలె ఉంటుంది, ఇది భూతత్వానికి సంబంధించింది. దాని మీద దృష్టి పెట్టండి. పెట్టి దీని బీజాక్షరం లం, LAM, లం. మనము గాలి పీల్చుకుంటూ ఓంకారం చేసినట్టు గాలి వదులుతూ లం అనాలి. ఇది 5 టైమ్స్ చేద్దాము. డీప్ బ్రీత్. 1 లం, 2 లం, 3 లం, 4 లం, 5 లం, 6 ఇప్పుడు అందరూ స్వాదిష్టాన చక్రం మీద పెట్టండి. మలమూత్రాదులకు పైన, నాభికి కింద, అంటే మన పొత్తికడుపు ప్లేస్లో ఉంటుంది. దాన్ని గమనించండి కొన్ని క్షణాలు. దీని బీజాక్షరం వం, VAM. దాని మీద దృష్టి పెట్టేసేసి వం అని అంటూ ఉంటే ప్రకంపనలు వస్తాయి, శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి, అవి గమనించుకుంటూ చేయండి, ఏం కాదు. ఓకే. 1 వం, 2
vam 3 vam 4 vam 5 vam 6 ఇప్పుడు అందరూ నాభిస్థానం మణిపూరక చక్రము దాని మీద దృష్టి పెట్టండి. కొన్ని క్షణాల మణిపూరక చక్రాన్ని గమనిస్తూ ఉండండి. ఇది అగ్నితత్వానికి సంబంధించినది. దీనికి రమ్ ఆర్ఏఎం. కళ్ళు మూసుకొని గాలి పీల్చి గాలి వదులుతూ రమ్ అనాలి. 1 రమ్ 2 ram 3 ram 4 ram 5 ram 6 ఇచ్చేసేటప్పుడు కొంచెం శరీరం వేడెక్కుతుంది, ఏ కాదు. నెక్స్ట్ ఇప్పుడు అనాహత చక్రం అంటే మన గుండె భాగం దగ్గర అక్కడ దృష్టి పెట్టండి. ఇది వాయుతత్వానికి సంబంధించినది. కొన్ని క్షణాలు అనాహత చక్రం మీద దృష్టి పెట్టండి. వీటికి కలర్స్ కూడా ఉంటాయి, నెక్స్ట్ టైం చెప్పుకుందాము, టైం అయిపోతుంది. దీని బీజాక్షరం MYAM. అందరూ గాలి పీల్చుకొని గాలి వదులుతూ అనండి. డీప్ బ్రీత్. 1 M 2 M 3 M 4 M 5 M 6 ఇప్పుడు అందరూ గొంతు భాగంలో ఇక్కడ గొంతు ఉంటుంది కదా, అక్కడ దృష్టి పెట్టండి. అది విశుద్ధి చక్రము. దాని మీద కొన్ని క్షణాలు దృష్టి పెట్టండి. ఇది ఆకాశతత్వానికి సంబంధించింది. దాన్ని కొన్ని క్షణాలు గమనిస్తూ ఉండండి. దీని బీజాక్షరము హమ్ HAM. ఇప్పుడు డీప్ బ్రీత్. 1 హమ్ 2 హమ్ 3 హమ్ 4 హమ్ 5 హమ్ 6 ఇప్పుడు ఆజ్ఞాచక్రము 2 కనుబొమ్మల మధ్య మీ దృష్టిని పెట్టండి. ఆజ్ఞాచక్రం మీద ఇప్పుడు దీనికి AUM అమ్. డీప్ బ్రీత్. 1 2 అమ్
అం 4 అం 5 అం ఇప్పుడు అందరూ మీ దృష్టి సహస్రారం మీద పెట్టండి. ఇప్పుడు దీని మీద ఓం అనే బీజాక్షరాన్ని పలకాలి. డీప్ బ్రీత్. 1 2 3 4 5 ఇప్పుడు అందరూ శ్వాస మీద దృష్టి పెట్టండి. వీళ్ళ కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. ఇప్పుడు కాళ్ళు చాపండి, కళ్ళు మాత్రం తెరవద్దు. కొన్ని క్షణాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శ్వాసను పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ఉండండి. పీల్చేటప్పుడు జరిగే చర్యని, వదిలేటప్పుడు జరిగే చర్యని కూడా గమనిస్తూ ఉండండి. మనం ఈ చక్ర ధ్యానం చేయటం మూలాన ఈ చక్రాస్ అన్నీ శుద్ధి అవుతాయి. వీలైతే పడుకోండి. కాళ్ళు కొంచెం మ్యాట్ ముందుకు జరిగి కళ్ళు తెరవకుండా పడుకోండి. 2 చేతులు తెరిచి ఆకాశం వైపు ఉంచండి. అరచేతులు ఓపెన్ చేయండి, కళ్ళు మాత్రం తెరవద్దు. పాదాలు ఇటు పాదం అటు పెట్టేసేసి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. శరీరంలో ఎటువంటి బిగింపు ఉండద్దు. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. 2 ముక్కు రంధ్రాల ద్వారా పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనము ఈ చక్ర ధ్యానం చేయటం మూలాన మన కుండలిని శక్తి జాగృతమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అది ఇక్కడ మన వెన్నుముక చివరి భాగంలో ఒక పాములాగా చుట్టుకొని ఉంటుంది. 3 అడుగుల పాములాగా చుట్టుకొని ఉంటుంది. మనము ఈ ధ్యానము ఈ చక్రాస్ని యాక్టివేట్ చేయటం వల్ల అది ఇట్లా పడగ విప్పి పైకి వచ్చి సుషుమ్న నాడి ద్వారా పైకి వచ్చి సహస్రారం దాకా వస్తుంది. అలా భావించుకోండి. అది మన మూలాధారానికిను స్వాదిష్టానానికి కలిపి ఒక ముడి ఉంటుంది. మళ్ళీ మణిపూరకానికి అనాహతకి ఒక ముడి ఉంటుంది. మళ్ళీ విశుద్ధికి ఆజ్ఞాచక్రం వరకు ఒక ముడి ఉంటుంది. మన ఈ చక్ర ధ్యానం చేయటం మూలాన ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి ఒక్కొక్క ముడిని విప్పదీసుకుంటూ దాన్ని ఛేదించుకుంటూ పోయి సహస్రారం వరకు వెళ్ళి ఇప్పుడు విశ్వశక్తి సహస్రారం గుండా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. నాడులని కణాలని అన్నిటినీ శుద్ధి గావించబడతాయి. ఆర్గాన్స్ అవన్నీ కూడా శుద్ధి గావించబడతాయి. ఇది మనము ఆధ్యాత్మికంగా కూడా చూసుకుంటే లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి లలిత సహస్రనామం తెలుసు కాబట్టి మనం చదివేటప్పుడు కూడా మూలాధారైక నిలయ
బ్రహ్మ గ్రంథి విభేదిని అని ఉంటుంది. అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానం వరకు ఆ మూడిని విప్పదీసుకుంటూ పోతుంది. ఆ తర్వాత మణిపూరాంతక రుదిక విష్ణు గ్రంథి విభేదిని అని ఉంటుంది. అంటే మణిపూరకానికి అనాహతం కూడా ఆ మూడు విప్పదీస్తుంది. తర్వాత ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, అది రుద్రగ్రంథి ఉంటుంది. దాన్ని కూడా ఛేదించుకొని పోయి సుధాసారాభివర్షిణి అనుకుంటూ మన విశ్వశక్తి అంతా సహస్రారం గుండా వచ్చేసి ప్రతి కణాన్ని, అణువుని, సెల్స్ అన్నిటినీ మీద పూర్తిగా శరీరంలోకి ప్రవహించి చైతన్యవంతాన్ని చేస్తుంది. శరీరాన్ని మనకున్న ఎటువంటి రుగ్మతలైనా చక్కగా తొలగిపోతాయి. శరీరము మనసు రెండు ఏకమైపోతాయి. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఆత్మ పరమాత్మతో అవుతుంది. అంటే మనం ఎక్కువ అద్వైత సిద్ధాంతాన్నే ఫాలో అవుతాం కాబట్టి దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనుకుంటాము. పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. ఎంత శరీరం తేలికైన భావన కలుగుతోంది. ఒక అర మన శరీరం చుట్టూ, మన తల చుట్టూ ఉన్నట్టు భావించుకోండి. మనలో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అన్ని నాడులు శుద్ధిగా గావించబడ్డాయి. రిలాక్స్. రిలాక్స్. శరీరంలో ఎటువంటి ఆలోచనలు కానీ అల్లుడు కానీ వస్తే మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. అది కూడా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉండండి. క్రమేపీ అవి చాలా స్లో అయిపోతాయి. రిలాక్స్. పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్. రిలాక్స్.
రిలాక్స్. రిలాక్స్. పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్. చక్కగా ఎంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. పూర్తిగా శరీరానికి విశ్రాంతినివ్వండి. దీనివల్ల అవయవాలు కూడా శుద్ధిగా ఉంచబడతాయి. మనసు కూడా శుద్ధిగా ఉంచబడుతుంది. మనలో తెలియని మంచి శక్తి బయటకు వస్తుంది. రోజంతా కూడా చాలా మంచిగా గడుస్తుంది. ఇప్పుడు అందరూ పాదం వేళ్ళని కదిలించండి అటు ఇటు.
పాదాలను అటు ఇటు చేయండి. ఇప్పుడు పిక్కల్ని ఒక్కసారి తన్ని పెట్టండి నేలకి. మోచిప్పలను కూడా అలానే తన్ని పెట్టి వదిలేసేయండి. తొడలను కూడా ఒక్కసారి తన్ని పెట్టి వదిలేసేయండి. ప్రైవేట్ ఆర్గాన్స్ కూడా ఒకసారి గుంజి పెట్టి వదిలేసేయండి. ఒకసారి పొట్టను ఉబ్బించి వదిలేసేయండి. ఛాతిని ఉబ్బించి వదిలేసేయండి. 2 చేతులు అటు ఇటు కదల్చండి. తర్వాత తల అటు ఇటు తిప్పండి ఎడం వైపు.